ఒక పందిలాగానో నక్కగానో ఒక కుక్కగానో ఏదో అయిపోతారు, పరలోకం లేదు నరకం లేదని మనుషులు అన్నారు. పంచభూతాలు కలుస్తారన్నారు, అలాగే దయ్యమైపోతాడని అన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో చూద్దాం. బైబిల్లో దేవుని స్వరం ఏంటి? ప్రభువు చెప్పింది మనకు అది ఖచ్చితంగా దేవుని ఆజ్ఞ. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఎందుకంటే ఈ విషయాలు చెప్పినవన్నీ చనిపోయి బ్రతికిన వ్యక్తులు కాదు. ఈ విషయాలు మనిషి చనిపోతే ఒక పంది అవుతాడు, నక్క అవుతాడు, పిల్లి అవుతాడు అని చెప్పింది వాడు చచ్చిపోయి బ్రతికిన వ్యక్తి కాదని చెప్పింది. లేదా పంచభూతాల్లో కలుస్తాడని చెప్పింది చనిపోయి బ్రతికిన వ్యక్తి కాదు. అలాగే దయ్యం అవుతాడని చెప్పిన మాట చచ్చిపోయి బ్రతికిన వ్యక్తి కాదు, కానీ చనిపోయి మరలా బ్రతికిన వ్యక్తి నజరుడని యేసు. ఆయన చెబుతున్నాడు చనిపోతే ఏమవుతారో చనిపోయి బ్రతికి వచ్చిన వ్యక్తి యేసునాథుడు. ఆయనకి మాత్రమే రహస్యాలు తెలుసు. ఆయన చెప్పిన మాట విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, లాజరు ధనవంతుని ఆ సిద్ధాంతం అక్కడ దేవుడు చెప్పిన మాట. లూకా సువార్త 16:22 చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి, లూకా 16:22లో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ఇక్కడ ఉన్నట్టుగా ఉందా? ఒక వ్యక్తి చనిపోయాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, రక్షణ పొందినటువంటి దేవుని యోగ్యుడైన వ్యక్తి చనిపోతే దేవదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు దేవుని దూతలు వచ్చి తీసుకెళ్లారు. అంతేగాని ఇక్కడ పంది అయినట్టుగా లేదు, ఇక్కడ కుక్క అయినట్టుగా లేదు, ఇక్కడ పంచభూతాల్లో అతని ఆత్మ కలిసినట్టుగా లేదు. ఆ దరిద్రుడు చనిపోయి దయ్యమయ్యాను అని లేదు అక్కడ. అది అబద్ధం. అది అబద్ధానికి జనకుడు సాతాడి భూమి మీద మోసం చేశాడు. బహుశా రాయవరంలో కూడా మోసం చేశాడు. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ ఫ్యాక్ట్. ఆ తర్వాత ఇంకోటి చూడండి. ఆ ధనవంతుడు కూడా చనిపోయి, ఇప్పుడు నేను అడుగుతున్నాను, పాతి పెట్టబడింది ఎవరు? ధనవంతుడు. ఓకే, పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు దయ్యమై తిరిగానని ఏమనుందా? బైబిల్ జాగ్రత్త చూడాలి. అప్పుడు అతడు దయ్యమై తిరిగాను, అప్పుడు అతడు పంచభూతాల్లో కలిశాడని, అప్పుడు అతడు కుక్క, పంది, నక్క అయ్యాడని ఉందా? అది అబద్ధం. అది అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచిన నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపము, నేను నీ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎవరు చెప్పాను? ధనవంతుడు పాతి పెట్టబడ్డాడు కదా. ఇతనెవరు? ధనవంతుడు. ఇతర ధనవంతులు ఉన్నారా? అంటే దట్ మీన్ ఒక మనిషి చనిపోతే శరీరము అనే ధనవంతుడు, శరీరం, బాడీ, డెడ్ బాడీ అంటారు, అది పాతి పెట్టబడింది. ఆ డెడ్ బాడీలో నుంచి బయటికి వచ్చిన వ్యక్తి అది ఆత్మ. అది నరకములో, పాతాళములో పడి, అగ్నిలో పడి కేకలు వేస్తుంది. అది అక్కడ సత్యం. అంతేగాని ఆ వ్యక్తి దయ్యమై తిరిగానని బైబిల్ చెప్పలేదు. అది అబద్ధం. దయ్యం అవుతారనేది అబద్ధం. ఈ భూమి మీద నక్కగా, పందిగానో, కుక్కగానో అవుతారనేది అబద్ధం. అలాగే పంచభూతాల్లో కలుస్తారనే అబద్ధం. ఇతడు ఖచ్చితంగా రక్షణ పొందని వ్యక్తి ఎలాగైతే పాతాళంకి వెళ్ళాడు, ఇక్కడ శవమైతే నిద్రపోయి ఏదో ప్రశాంతంగా ఉన్నట్టుగా ఉంటుంది, అతని ఆత్మ మాత్రం కేకలు వేస్తున్నది. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడు, ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేస్తున్నాడు. ఒక నీటి చుక్క కోసం కేకలు వేస్తున్నాడు. కానీ 19వ వచనంలో ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు వ్యక్తి. ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ప్రతి దినము 19వ వచనంలో ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. కానీ 23లో వచ్చేసి అతను అగ్నిలో యాతన పడుతున్నాను కేకలు వేస్తున్నాడు. 27, 28 వచనాలు అంటున్నాడు, ఇదిగో నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. 5 సహోదరులు భూమి మీద బ్రతికే ఉన్నారు. వారు కూడా ఈ వేదనకరమైన స్థలంలో రాకుండాట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై చనిపోయి అక్కడ నీ దగ్గర ఉన్న ఆ లాజరును మరలా బ్రతికించి అక్కడ పంపించు. ఆ లాజరు కాదు,
నువ్వు అంటే ఆయన మాట అయితే వింటారయ్యా, దయచేసి ఆయన మళ్ళా బ్రతికించి అక్కడ పంపించు అంటే అబ్రాహాము అంటున్నాడా? అట్లా బ్రతికి ఉన్న వాళ్ళు వింటారా? చనిపోయి బ్రతికి ఒకవేళ లాజరే కానీ సువార్త చెప్తే వింటారా? వింటాడయ్యా, వింటాడంటే అలాగే చేద్దాం, అది కూడా చూద్దామని యేసయ్య మృతి చెంది మరలా బ్రతికి వచ్చి ప్రకటిస్తున్నాడు ఈ సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి మరలా బ్రతికి వచ్చి చనిపోయినప్పుడు ఏమేం జరుగుతుందో రహస్యాలని చెబుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు కూడా వినకపోతే ఇంకా దానికి ఆప్షన్ లేదు పిల్లారా. అది ఎట్లా కల వచ్చినట్టుగానే ఉంటుంది. నేను చాలా చోట్ల చెబుతా ఈ విషయం. ఒక మనిషి నిద్రపోయినప్పుడు ఎలాగైతే కల వస్తుందో, చచ్చిపోయినప్పుడు కూడా అలాగే కలలాగానే ఉంటుంది. ఆ టైం కలలాగానే ఉంటుంది, ఆ పరిస్థితి కలలాగానే ఉంటుంది. అగ్ని కలలాగానే ఉంటుంది. పరదేశం కోట్ల సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంటాయి. అగ్నిలో పడిన వాళ్ళు కలలాగానే అలాగే అనిపిస్తూ ఉంటుంది. కాలిపోతూ ఉంటారు, కేకలు వేస్తుంటారు, పెడగొబ్బలు పెట్టుకుంటారు. కళలో మనకు మత్తయి 27:19 చూడండి. 27:19 మత్తయిలో అక్కడ ఆ పిలాతు భార్య అంటుంది, నేడు ఈ రాత్రి ఈ పొద్దు జామున నేను కలలో మిక్కిలి బాధపడి తిని అంటున్నాను. మత్తయి 27:19. అతడు న్యాయపీఠం మీద కూర్చుని అతని భార్య నీవు నీతిమంతుడు అని జోలికి పోవద్దు. నీతిమంతుని యేసు జోలికి నువ్వు పోవద్దు. ఈ పొద్దు ఆయన నన్ను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నాను. కలలో ఏం పడింది? బాధ. కలలో బాధ అంటే బాధపడింది ఎవరు? భార్య. శరీరమా ఆత్మ? ఆత్మ. కలలో ఆమె బాధపడింది అన్నది కదా. కలలో బాధపడింది ఆమె శరీరమా, ఆమె ఆత్మ? దర్శనది. సో ఇలాగే ఉంటుంది నరకంలో పడితే. ఆత్మయే మిక్కిలి బాధపడుతుంది, ఆత్మయే మిక్కిలి కన్నీరు కారుస్తుంది, ఆత్మయే అగ్నిలో పడి ఏడుస్తుంది, ఆత్మయే అగ్నిలో కాలి కేకలు వేస్తుంది. ఎవరు వినరు, ఎవరు ఉండరు అక్కడ. ఒక్క మనుష్యుడు కనబడడు. అది చీకటితో నిండిన అగ్ని. ఎవరి గోల వాళ్ళేది కేకలు వేస్తుంటారు అందరూ. అసలు అయ్యా ఏం జరిగిందంటే నేను ఇలా అనుకోలేదు, అయ్యో నన్ను కాపాడండి కాపాడండి, అందరు ఇట్లా నరుస్తారు అక్కడ. అది ఒక అగ్ని సముద్రం. అది పాతాళము. అగ్ని అంటే ఎలా ఉంటుంది తెలుసా? మనం బంగారాన్ని బాగా వేడి చేసినప్పుడు ఏమైపోతుంది? బంగారం అది కరిగిపోయి నీళ్లలాగా మారుతుంది కదా. అలాగే ఒక ఇనుప సువ్వను, ఇనుప కడ్డీని బాగా వేడి చేసిన అది కూడా ఏమైపోయింది? కరిగిపోయి నీళ్లలాగా మారిపోతుంది కదా. అలా ఇనుప సువ్వ విపరీతమైన వేడిలో కరిగి నీళ్లలాగా మారుతుంది చూసారా? ఆ నీళ్లతో కూడినటువంటి అగ్ని సముద్రమే పాతాళం. అట్లా ఉంటుంది అక్కడ. మనం ఇక్కడ ఏదో పొయ్యిలాగా ఏదో నిప్పులు ఇట్లా ఉండదు. అగ్ని లావా చూసారా? లావా ప్రవహిస్తూ ఉంటుంది. లావా అలా ప్రవహించేటటువంటి, ఎందుకంటే ఈ మాట మీకంటే తెలుసు పాస్టర్ గారు, మీరేం పోయించారని అడగదు. బైబిల్లో ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. అంటే బైబిల్లో అతను ఆ పాతాళంలో పడిన వ్యక్తి లూకా 16:23లో అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాడు అన్నాడు. ఎక్కడ ఎలా యాతన పడుతున్నాడు? ఎక్కడ? అప్పుడు అతడు జ్వాల అంటే ఏంటి తెలుసు? అప్పుడు అతడు పాతాళంలో నేను ఈ అగ్ని బాధపడుచు యాతన పడు. అగ్ని జ్వాల అంటే ఏంటి? జ్వాల అనగానే అది సముద్రపు కెరటాల వల్ల లేగుస్తాయి చూసారా నీళ్లు. కొన్నిసార్లు సముద్రం కెరటాలాగా పై ఉవ్వెత్తున లేగుస్తాయి నీళ్లు. అలా ఉవ్వెత్తున లేసే దాన్ని జ్వాల అంటారు. అందుకే అక్కడ నీళ్లలాగా ప్రవహించే అగ్ని ఉన్నది. అది ఆత్మలను కాల్చే అగ్ని. అందులో పడవేయబడాలని, అందులో ప్రతి వ్యక్తి పోవాలని అపవాది యొక్క కోరిక, దుష్టుని యొక్క కోరిక. ఎందుకని వాడి కోరిక? సాతానుడు అందరూ నరకానికి వెళ్ళాలని ఎందుకు కోరుకుంటున్నాడు? అపవాది ప్రతి ఒక్కరు భూమి మీద ఒక్కరు రక్షణ పొందకూడదు. ఏమండి? వాడి ఉద్దేశం అది. 1 పేతురు 5:8 చూడండి. 1 పేతురు 5:8లో అక్కడ ఒక మాట రాయబడింది. చింత యావత్తు ఆయన మీద వేయుడి. 8
8వ వర్షం. దుర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. ఎవరిని మింగాలి 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 మింగాలి. ఒకసారి తిమ్మాయిపాలెంలో ఒక సిస్టర్కి దయ్యం పట్టింది. దయ్యంలో కూడా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. దయ్యాల్లో కూడా మంచి దయ్యాలు ఉన్నాయి. మీకు తెలుసా? దయ్యమే